నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ ప్లస్ టీవీ. నేను మీ విజయదాస్. కడప అభివృద్ధి దిశగా మరో చారిత్రాత్మక అడుగు ముందుకు పడింది. కడప నగరంలోని వివిధ ప్రాంతాల్లో 10.68 కోట్ల విలువైన 127 అభివృద్ధి పనులకు దేవుని కడప 2వ డివిజన్లో శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు మరియు కడప జిల్లా అధ్యక్షులు శ్రీ రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి గారు, రెడ్డప్పగారి మాధవిరెడ్డి గారు నాయకత్వం వహించారు. అభివృద్ధి కార్యాచరణలో ప్రజాప్రతినిధుల చొరవకు నిదర్శనంగా ఈ వేడుక ఘనంగా జరిగింది. అనంతరం దేవుని కడప శ్మశాన వాటిక అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా 23.30 లక్షల వ్యయంతో సీసీ రోడ్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ నిర్మాణంతో అక్కడి రాకపోకలలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోవడం ఖాయం అంటూ వారు హర్షం వ్యక్తం చేశారు. రెడ్డి గారిని, మన నాయకులు, ప్రజాప్రతినిధులు, మన ఎస్పీ గారు, అలాగే ఈ గారు ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుండగా అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొంటూ भवामहे कविं कवीनामुपमश्रेष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतिः ध्रुवन्तरजतां ध्रुवं